హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ అన్నమ్మ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. మేము కూడా చాలా బాగున్నాం. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. సో ఆల్రెడీ తమిళ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. అయితే త్రిషిక వాళ్ళ స్కూల్లో బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అని కండక్ట్ చేస్తుండే అన్నట్టు. అయితే ఇంకా ఏం చేద్దాము అని నాకు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కొంచెం కాంపిటేటివ్గా తీసుకొని కొంచెం యూనిక్గా ఉండాలి అందట్లో అనేది ఆలోచిస్తూ ఉంటా. సో అట్లా కొన్ని వీడియోస్ చూసిన, చాలానే వీడియోస్ చూసిన యూట్యూబ్లో. ఏం చేద్దాము, ఎట్లా ఏ మెటీరియల్తో చేద్దాము అని ఆలోచిస్తుంటే ఇది ర్యాండమ్గా చూస్తుంటే ఇది కనిపించింది అన్నట్టు. ఇది ఏంటంటే మన డస్ట్బిన్ కవర్స్ ఉంటాయి కదా, ఆ కవర్స్తోని ఒక డ్రెస్ లాగా చేయడము. సరే అంటే వీడియోస్ చూస్తే ఈజీగానే అనిపిస్తుంది, అని చేస్తే కష్టం కదా. చూసిన దానికి చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సరే ఒక ట్రయల్ అయితే వేద్దాము అనేసి ఇంకా లక్కీగా ఈ జెప్టో బ్లింకిట్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయింది కదా మన పని. ఏది ఉన్నా కానీ ఇంట్లో కూర్చొని తెప్పించుకోవచ్చు ఇంటికి. పావు గంట, మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్లో మన చేతిలో ఉంటుంది మనకి ఏది కావాలో అది. సో అట్లా ఇంకా జెప్టోలో అయితే ఈ డస్ట్బిన్ కవర్స్ అయితే ఆర్డర్ చేసిన. ఈ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కవర్స్ ఆర్డర్ చేసిన. అండ్ బ్లాక్ కలర్ది పెద్ద, అంటే బ్లూ కలర్ది జంబో సైజ్, లార్జ్ సైజ్ ఆర్డర్ చేసిన. అండ్ గ్రీన్ కలర్ది మీడియం సైజ్ ఆర్డర్ చేసిన. నా దగ్గర ఆల్రెడీ బ్లాక్ కలర్ది లార్జ్ది డస్ట్బిన్ కవర్ ఉన్నాయి ఇంట్లో. సో ఆ బ్లాక్ దాంతో బేస్, నడుము చుట్టూ, అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే స్కర్ట్ పైన టాప్ అట్లా చేస్తున్నాను అన్నట్టు. సో స్కర్ట్కి ఇట్లా బెల్ట్ లాగా బ్లాక్ కలర్ది కవర్ ఉంటుంది కదా, డస్ట్బిన్ కవర్, అది ఇట్లా దగ్గరికి ఫోల్డ్ చేసిన. ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్ది. సో అదైతే ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకున్నా. దెన్ ఈ బ్లూ కలర్ లార్జ్ సైజ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అవి తీసుకొని ఫస్ట్ ఒకటి ఓపెన్ చేసి ఒక సైడ్ క్లోజ్ ఉంటుంది కదా, సో ఆ క్లోజ్ ఉన్న సైడ్ కట్ చేసిన అనమాట. చిన్న సైడ్ అంటే 2 సైడ్స్ ఓపెన్ ఉండేటట్టు కట్ చేసి ఇట్లా మొత్తం ఓపెన్ చేసిన అన్నట్టు. ఓపెన్ చేసి ఇట్లా అంటే దగ్గరకు ఉంటుంది కదా మొత్తం, ఇట్లా ఓపెన్ చేస్తే కొంచెం గుబురుగా ఇట్లా ఫ్రిల్గా వస్తుంది కదా. సో ఇక్కడ చూడండి. సో అట్లా ఓపెన్ చేసి ఇట్లా మళ్ళీ అదంతా దగ్గరికి ఇట్లా ఫోల్డ్ చేసి దగ్గరకని పెట్టినా అన్నట్టు. అంటే ఇది ఎట్లా అంటే మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంటుంది కదా, ఎటు పడితే అటు మనం ఎటు వంచితే అటు వంగుతుంది అనమాట. సో ఇట్లా ఫ్రిల్స్ లాగా ఓపెన్ చేసి మళ్ళీ దగ్గరకనేసి ఇట్లయితే పక్కన పెట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనం మన నడుముకి చుట్టే బెల్ట్ లాగా చేసుకున్నాం కదా, దానికి ఇట్లా నాట్ వేయాలన్నమాట. సో ఎట్లా అంటే మనం నాట్ వేసింది బయటికి కనిపించేటట్టు. సో చూడండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా కదా. సో అట్లా ఇట్లా 2 ఫోల్డ్ చేసి ఆ నాట్ దగ్గర కొంచెం గ్యాప్ ఇచ్చి, ఆ గ్యాప్లో ఈ బెల్ట్ మనం చేసుకున్నాం కదా బ్లాక్ కలర్తోని, ఆ బెల్ట్ అందులో నుంచి ఇన్సర్ట్ చేసి ఈ నాట్ని టైట్ చేయాలన్నట్టు. అయితే ఇక్కడ నేను ఇది బెల్ట్ లాగా చేసిన కదా, అది ఇంకా ఓడిపోతుందని చెప్పేసి అటు ఇటు మధ్యలో స్టాప్లర్ చేసేసిన. అంటే ఇక అటు ఇటు జరగదు కదా, లేకపోతే ఊడొస్తుంది అన్నట్టు, ఓపెన్ అయిపోతుంది అనమాట బెల్ట్ లాగా చేసుకుంది. సో ఇట్లా మొత్తం స్టాప్లర్ అయితే కొట్టి నెక్స్ట్ ఈ బ్లూ కలర్ది చేసుకున్నాం కదా, అది దానిలో ఇన్సర్ట్ చేసి టైట్ అని అంతే. ఇందులో కుట్టడం అంటే స్టిచ్చింగ్ నేను ఎక్కడ దారం యూజ్ చేయలే, సూది అట్లా ఏం యూజ్ చేయలే. సో ఇప్పుడు అట్లా చూడండి, ఇన్సర్ట్ చేసి ఆ నాట్ దగ్గర టైట్ అనడం అంతే. సో ఫస్ట్ ఏమనుకున్నా ఇట్లా ఈక్వల్ పార్ట్స్ లాగా చేసి, అంటే 2 ఈక్వల్ పార్ట్ లాగా చేసి పెడదాం అనుకున్నా. కానీ అట్లా పెట్టి చూస్తే త్రిషికకి మరీ షార్ట్ అయిపోయింది అన్నమాట. అంటే నేను స్కర్ట్ లాగా అనుకున్నా కదా, అట్లా పెట్టి చూస్తే నీకంటే పై వరకు వచ్చింది. సో అట్లయితే మరీ చిన్నగా అవుతుందని చెప్పేసి ఇంకోలాగా చేసిన, చూపిస్తాను మీకు. సో ఫస్ట్ అయితే ఇట్లా అన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది మన లార్జ్ బ్లూ కవర్స్ ఉన్నాయి కదా, అవి ఆ ప్యాక్లో 15 ఉన్నాయి అన్నట్టు. నేను 15 యూజ్ చేసిన. సో ఫస్ట్ అయితే అన్ని ఒక సైడ్ క్లోజ్ ఉంటుంది కాబట్టి ఆ సైడ్ అంతా కట్ చేసుకొని ఇట్లా అన్నీ ఓపెన్ చేసి అట్లా ఫోల్డ్ చేసి అయితే రెడీగా పెట్టుకున్నాను అన్నట్టు. ఈజీగా అయిపోతుంది కదా అని అట్లా ఫోల్డ్ చేసి ఓపెన్ చేసి రెడీగా పెట్టుకొని ఇట్లా ఇందాకనేమో ఈక్వల్ హాఫ్స్గా అటు ఇటు తీసుకున్నది. ఇప్పుడు ఏం చేసిన 80% కిందికి వదిలేసి 20% పైనకి వదిలేసిన అన్నట్టు. నాట్ వేసేటప్పుడు ఎక్కువగా కిందికి వదిలేసి పైన పార్ట్ కొంచెం ఉండేటట్టు చూసుకుంటే అప్పుడు పైన కూడా మనకు గుబురుగా ఇట్లా ఫ్లవర్ షేప్, దాన్ని ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా ఫ్లవర్ షేప్గా గుబురుగా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. సో ఇది బాగుందని చెప్పేసి అట్లనే అన్నీ నాట్స్ వేసుకుంటూ వచ్చేసిన. నాట్స్ సైడ్ అంటే నాట్స్ వేసే సైడ్ మన బయటికి కనిపించేటట్టు పెడితే నాట్స్ బాగుంటుంది. కొంచెం మనం ఒకసారి అది వేస్తే మీకు అర్థమైపోతుంది. సో అట్లా అన్నీ వేసి చూసినాక అప్పుడు పెడితే బాగా అనిపించింది. అట్లా ఫస్ట్ బ్లూ అన్నీ మూడేసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్వి తీసుకున్నా. గ్రీన్ ఏమో నేను మీడియం సైజ్ తీసుకున్నా కదా, సేమ్ అట్లనే కింది పార్ట్ ఎక్కువ పైన కొంచెం వదిలేసి ఆల్టర్నేట్గా నాట్స్ వేసుకుని పెట్టుకున్నాను అనమాట. బ్లూ గ్రీన్ ఇట్లా ఆల్టర్నేట్గా చేసి అయితే పెట్టుకున్నా. మొత్తానికి స్కర్ట్ బేస్ అయితే రెడీ అయింది. సో ఇట్లా తన కట్టి చూస్తే బాగా అనిపించింది. నడుము దగ్గర ఇట్లా గుబురా వచ్చేసరికి ఫ్లవర్ లాగా భలే అనిపించింది. నేను అసలు అట్లా అంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. వేరే వీడియో చూసినా అట్లా చేద్దామని అనుకున్నా, కానీ
ఇట్లా వచ్చేసరికి ఈ అవుట్పుట్ ఇంకా బాగా అనిపించింది, దానికంటే ఇది ఇంకా నచ్చింది నాకు. సో ఇట్లా వెనకాల ఇంకొంచెం అడ్జస్ట్ చేయాలి. సో ఆ బ్లూ గ్రీన్ ఇట్లా ఆల్టర్నేట్గా ఉండేసరికి వాళ్ళే అనిపించింది అన్నట్టు. సో ఆ స్కర్ట్ పార్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా బాడీ పార్ట్ ప్రిపేర్ చేయాలి కదా. సో ఆ బాడీ పార్ట్కి అటాచ్మెంట్ కోసం షోల్డర్ దగ్గర ఇట్లా అటాచ్ చేయడానికి ఇవైతే ప్రిపేర్ చేసిన. ఏం లేదు, 2 గ్రీన్స్ 1 బ్లూ తీసుకొని జడలాగా అల్లిన అనమాట. 2 తీసుకున్నా, అంటే 2 చేసిన. ఆ తర్వాత బాడీ పార్ట్కి వెనక అటాచ్ చేయడానికి ఇట్లా తీసుకొని ఇలా హాఫ్గా కట్ చేసి అటు 3 ఇటు 3 అయితే కట్ చేసి ఒక మీడియం సైజ్ గ్రీన్ కవర్ తీసుకొని మధ్యలో ఇట్లా ఎల్లో కలర్ ప్లాస్టర్ వేసి, అక్కడ గ్యాప్ ఉందన్నట్టు ఆ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి అట్లా ఎల్లో కలర్ ప్లాస్టర్ వేసి ఆ 3 స్ట్రిప్స్ ఉన్నాయి కదా వెనకాల నుంచి స్టిక్ చేసిన. అది కూడా ప్లాస్టర్తో స్టిక్ చేస్తే వెనకాల ముడేయచ్చు అనమాట. మనం నాట్స్ వెనకాల డోరీలు కట్టుకుంటే ఎట్లుంటుంది అట్లా ఉంటుంది అన్నట్టు. సో ఇది అవుట్పుట్ మొత్తానికి దగ్గరికి వస్తే కనిపిస్తుంది కదా మీకు, అట్లా నాట్స్ వేసేసిన. అండ్ ఈ షోల్డర్ పార్ట్వి అవి ఇంకా పెట్టలేదు, జస్ట్ అట్లా అందులో ఇన్సర్ట్ చేసి అయితే పెట్టిన. అండ్ నెక్స్ట్ ఇంకా హెయిర్ బ్యాండ్, సరే ఇంకా ఇంకొక యాక్సెసరీ అయితే చేద్దామని చెప్పేసి హెయిర్ బ్యాండ్ కోసం చిన్న పార్ట్ ఆ గ్రీన్ కవర్లోనే ఒక చిన్న పార్ట్ తీసుకొని క్లోజ్ ఉన్న సైడ్ కట్ చేసి ఇట్లా మొత్తం ఓపెన్ చేసి ఇట్లా ఆల్టర్నేట్ ఇన్ అవుట్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఇట్లా ఫోల్డ్ చేసి మళ్ళీ పిన్ కొట్టి ఇట్లా ఓపెన్ చేస్తే ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది అన్నట్టు. సో చూడండి, ఇప్పుడు ఇట్లా మధ్యలో పిన్ కొట్టేస్తే మిగతా అంతా ఇట్లా గుబురు ఇట్లా ఫ్లవర్ లాగా వస్తుంది. అట్లా 2 చేసుకొని దానికి దీనికి అటాచ్ చేస్తే ఒక కంప్లీట్ ఫ్లవర్ అయిపోయింది అన్నట్టు. ఇంకో వేరే టైప్ చూసిన ఫ్లవర్ అది ట్రై చేసినా అది రాలేదు. ఏందో అంటే కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు. ఈజీగా అనిపించినాయి కానీ ఇంకా అది ఈజీ అనిపించింది కానీ అది చేస్తే అసలు రాలేదు. ఇంకా దానికంటే ఇది ఈజీ ఉందని చెప్పేసి ఇట్లా పల్సగా అటు ఇటు ఆల్టర్నేట్గా ఇన్ అండ్ అవుట్ చేసుకొని దాన్ని కూడా పిన్ చేసి ఈ 2 కలిపి మళ్ళీ పిన్ చేసిన అన్నట్టు. మధ్యలో కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే అవి కూడా ఎక్స్ట్రా అవన్నీ కట్ చేసి 2 చేసిన వాటిని దగ్గరికి చేసి మళ్ళీ పిన్ చేస్తే ఇట్లా ఫ్లవర్ లాగా అయిపోయింది. ఇంకా ఇంట్లో ఉన్న హెయిర్ బ్యాండ్కే ఇది మన ప్లాస్టర్తో అతికేస్తున్నా అన్నట్టు. సో ఇంకా గ్రీన్ కలర్ ఫ్లవర్ అయితే చేసిన, ఆ బ్యాండ్ ఏమో క్రీమ్ కలర్ ఉంది సరే అని చెప్పేసి ఆ బ్యాండ్కి కూడా బ్లూ కలర్ది ఉంది కదా కవర్, ఆ బ్లూ కలర్ అయితే మొత్తం చుట్టిన అన్నట్టు. ఇది అనుకోలేదు. సో ఇది అనుకోకుండా అప్పటిదప్పుడు వచ్చిన ఐడియా అన్నట్టు. సో ఇట్లా ఈ బ్లూ కలర్ కవర్ ఉంది కదా మొత్తం దానికైతే చుట్టేసిన. సో ఇదైతే బాగుంది, పర్ఫెక్ట్గా వచ్చింది మొత్తానికి. నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది అవుట్పుట్. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. సో మీరు కూడా చెప్పండి ఎలా ఉంది, నచ్చిందా? అండ్ ఐ హోప్ అంటే క్లియర్గానే ఉందని అనిపించింది, మరీ లెంతీగా క్లియర్గా పెడితే వీడియో కూడా చాలా లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిన. అండ్ చూడండి ఇక బ్లూ కలర్ చిన్న అయితే ఫస్ట్ ఓన్లీ గ్రీన్ కలర్ ఫ్లవర్ చేసిన కదా, మళ్ళీ అట్లా చిన్న బర్డ్ లాగా చేద్దామని బ్లూ కలర్ కవర్ని ఇట్లా దగ్గరికి ఫోల్డ్ చేసి ఇట్లా చిన్న బర్డ్ లాగా చేసి దాని మధ్యలో పెట్టేసిన. సో ఇది ఓవరాల్ డ్రెస్. సో ఇది బాడీ పార్ట్, ఆ షోల్డర్ దగ్గర అవి కూడా దానికి స్టిక్ చేసిన, అన్నీ ప్లాస్టర్తోనే స్టిక్ చేసిన, ఎక్కడ నేను దారం సూది ఏం యూజ్ చేయలేదు. సో ప్లాస్టర్ అండ్ నాట్స్ ఇవే అంతే. బట్ బాగుంది, చాలా బాగుంది అవుట్పుట్. నాది నేనే నమ్మలేకపోయినా ఇంత బాగా వస్తుందా అని చెప్పేసి. సో ఇది మొత్తానికి స్కర్ట్ ఇట్లా వచ్చింది. ఆ పైన పార్ట్ ఇట్లా గుబురుగా వచ్చేసరికి అదే హైలైట్ అయిపోయింది డ్రెస్. ఇంకా నేను దాన్నే పై దాకా పెడదాం అనుకున్నా, ఇట్లా ఆఫ్ షోల్డర్ లాగా చేద్దాం అనుకున్నా కానీ ఇంకా వద్దు బాగుండదులే అని చెప్పేసి పైన బాడీ పార్ట్ కూడా చేసిన అన్నట్టు. సో ఇది ఓవరాల్గా ఇంకోసారి చూపిస్తున్నాను మీకు చూడండి. సో ఇదైతే హెయిర్ బ్యాండ్ విత్ ఫ్లవర్ అండ్ బర్డ్. అండ్ నెక్స్ట్ ఇది బాడీ పార్ట్. సో అట్లా జడల్లాగా అల్లినా అని చెప్పిన అది ప్లాస్టర్తో అతికేసి వెనకాల ఇవే అనమాట నాట్స్, ఈజీగా కట్టుకోవచ్చు అన్నట్టు. సో ఇది ఓవరాల్ లుక్ అండ్ దిస్ ఇస్ ద మెస్. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ద అవుట్పుట్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా రెడీ చేసి పంపిన. బాగుంది కదా, రియల్ ఫ్రాక్ లాగా అనిపించింది నాకైతే. అండ్ స్టేటస్ పెడితే కూడా చాలా బాగుంది అన్నారు. ఈ డస్ట్బిన్ కవర్స్తో చేసిన అని అంటే అసలు ఎవరు నమ్మలేదు, అవునా అని సర్ప్రైజ్ అయ్యాను అనమాట. ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 9. సో మీకు కూడా నా ఎఫర్ట్స్ నచ్చితే కనుక ప్లీజ్ డూ ఎంగేజ్ ఆన్ మై వీడియో. లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ, బాయ్.